పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్సీపీ నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా చొరబడ్డ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ఆయన ఇంట్లో లేని సమయంలో గేట్లు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి నానా హంగామా చేశారు. ఈ దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలు రికార్డు కాకుండా ఉండేందుకు ముందుగా కరెంట్ తీసేశారు పోలీసులు. బ్యాకప్తో నడిచే సీసీ కెమెరాలు కావడంతో అందులో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పక్కింట్లోంచి నిచ్చెన వేసుకుని గౌతమ్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. దాదాపు 30 మంది వరకు పోలీసులు వచ్చినట్టు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసుల తీరుపై గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమన్నారు. ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి గౌతమ్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందని కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు పోలీసులు వచ్చింది దేనికి అని, గౌతమ్ రెడ్డిని ఎత్తుకెళ్లడానికా, దాడి చేయడానికా, లేక చంపేయడానికా అంటూ ఆయన కుమార్తె లిఖిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగంలానే ఉందని మండిపడుతున్నారు. అసలు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ఎలా ప్రవేశించారు, ఎలా దౌర్జన్యకాండకు తెగబడ్డారు, మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న రిపోర్ట్. ప్రస్తుతం మనం సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఇంటి వద్దున్నాము. ఏదైతే 4 రోజుల క్రితం అంటే 12వ తారీఖు అర్ధరాత్రి తెల్లవారితే 13వ తేదీ వస్తుందన్న సమయంలో పోలీసులు గౌతమ్ రెడ్డి కోసం వచ్చిన సమయంలో ఎలా అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించారన్నది అయితే కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా 1:58 పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ గేట్లను లోపల నుంచి గేటును తీసి ఇక్కడికి వచ్చారు. అయితే పైకి వెళ్ళడానికి దారి లేకపోవడంతో ఏదైతే మనం చూస్తున్నామో పక్కన ఈ బిల్డింగ్ పక్కనే వేరే బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ పైనుంచి కూడా ఒక నిచ్చెన వేసుకున్నారు. ఒక వ్యక్తిని పంపించి ఆ 3వ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నిచ్చెన వేసుకుని ఈ గౌతమ్ రెడ్డి ఇంట్లోనికి ప్రవేశించేందుకైతే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముందుగా ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న పవర్ని అయితే ఆపేశారు. ఇంటికి సంబంధించి పూర్తిగా కరెంటు అనేది లేకుండా నిలుపుదల చేసిన పరిస్థితి. ఆ పక్క బిల్డింగ్లోంచి వెళ్ళడానికి సాధ్యం కాదు కాబట్టి ఈ మెట్ల మార్గంగానే పైకి వెళ్దాం, వెళ్ళి అక్కడ అంటే పోలీసులు ఎలా ఇంట్లోకి ప్రవేశించారనేది అయితే కనుక మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవి మాత్రమే ఈ గౌతమ్ రెడ్డి ఇంటికి ఎవరైతే పోలీసులు అక్రమంగా వచ్చారో దానిని వాటిలో ఆ దృశ్యాలు చిత్రీకరణ అయ్యాయి. ఎందుకంటే సీసీ కెమెరాలకు సంబంధించి సపరేటు మీటర్ ఉంది. దాంతో పోలీసులు సీసీ కెమెరాలు కరెంట్ ఆపేస్తే సీసీ కెమెరాలు పని చేయవు కదా అనుకుని వారు అనుకున్నారు. ఈ గేట్ని పైనుంచి వచ్చిన పోలీసులు ఈ గేట్ని లోపల నుంచి తెరిచిటు పైకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముందుగా ఏదైతే ఇక్కడికి రావడానికి సాధ్యం కాలేదో మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ బిల్డింగ్ అంటే గౌతమ్ రెడ్డి నివాసం ఉంటున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్కి పక్కనే వేరే ఇల్లు ఉన్నాయి. అక్కడి నుంచి నిచ్చెన ద్వారా ఇక్కడికి వారు ఎంటర్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఏవైతే ఈ డోర్లు తీసే ఉంటాయో లోపల గ్రిల్స్ లాక్ పెట్టుంటాయి. ఈ గ్రిల్స్ని పూర్తిగా ధ్వంసం చేసి కిటికీ ఏదైతే ఈ కిటికీ ద్వారా లోపల కిచెన్లోకి ఎంటర్ అయ్యారు. కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత లోపల గౌతమ్ రెడ్డి సతీమణి నిద్రిస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాము ప్రస్తుతం ఏదైతే కిచెన్ రూమ్ ఉందో మనం ఇందాక చెప్పినట్టుగా ఆ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిల్స్ వాటిని విరగొట్టుకుని లోపలికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడంతా కూడా తనిఖీ చేశారు. ఈ గ్రిల్స్ నుంచి అట్లా అప్పుడు ఏదైతే తాళం తీస్తున్నారో మనం చూడొచ్చు. అది మామూలుగా కిచెన్ రూమ్లో ఇట్లా తాళాలు వేసి ప్రత్యేకంగా ఏమి ఉండదు, కానీ పోలీసులు అవి విరగొట్టడం వల్ల ఆ పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇటు నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా తనిఖీ చేశారు. అప్పుడు దాదాపుగా 2:30 గంటల సమయం అవుతుంది. ఆ సమయంలో నిద్రలో ఉన్నారు. వారికి ఇబ్బంది కలిగించారు. చాలాసేపు లోపల ఆవిడ ఉండటం చూసి ఆ డోర్ని గట్టిగా తట్టి వారిని బయటకు వచ్చేలాగా చేసిన పరిస్థితి ఉంది. ముందుగా అంటే చీకట్లో పూర్తిగా ఇల్లంతా చీకటమయం ఉంది.
మొత్తం ఎక్కడ ఏ లైట్ వేసినా వెలగని పరిస్థితి. ఎందుకంటే ముందుగానే పోలీసులు కరెంటు మొత్తం తీసేశారు. ఈ డోర్ని ఇట్లా తోసుకుని ముందు ఇట్లా ఏదైతే ఇట్లా తోసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. తర్వాత ఈ డోర్ ఆ లోపల ఆవిడ నిద్రిస్తున్నారని తెలిసి దాన్ని పూర్తిగా ఆవిడ బయటకు వచ్చే వరకు కూడా ఆ డోర్ని చప్పుడు చేస్తూనే చేశారు. ఆమె వచ్చిన తర్వాత ఇంట్లో సుమారుగా 2 గంటల పాటు పోలీసులు ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని పూనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత అన్నారు. పోలీసులు అర్ధరాత్రి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. 30 మందికి పైగా పోలీసులు కరెంట్ తీసేసి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారని అన్నారు. గౌతమ్ రెడ్డిని ఎక్కడ దాచావు, ఎక్కడికి వెళ్లాడంటూ తన తల్లిని భయపెట్టారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్న గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖితతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు గౌతమ్ రెడ్డి కుమార్తె ఉన్నారు. మేడం చెప్పండి, అసలు దీన్ని ఎలా చూస్తారు? అసలు చాలా అమానుషం అండి ఇదైతే మాత్రం. ఇప్పుడు ఒక మనిషిని, గౌతమ్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ప్రశ్నించాలి అనుకుంటే కనుక దానికి పలు మార్గాలు ఉంటాయి. ఫోన్ చేయొచ్చు, అందుబాటులోనే ఉండే మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి, డెఫినెట్గా వచ్చే మనిషే, రాకుండా ఉండే మనిషి అయితే కాదు. సరే ఓకే, ఫోన్ చేశారు, ఎత్తలేదో లేకపోతే ఏదన్నా మీ వైపు నుంచే మాట్లాడుకుందాం అనుకుంటే మీరు వచ్చి ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళచ్చు. కానీ వచ్చే టైం ఏంటండి, వచ్చిన విధానం ఏంటి, వచ్చిన పద్ధతి ఏంటండి? అర్ధరాత్రి 2ంటికి రావాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ రాగానే పవర్ కట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. దాదాపుగా 30-35 మంది పోలీసులు వచ్చేసి కొంతమంది యూనిఫామ్తో ఉన్నారు, కొంతమంది యూనిఫామ్ లేకుండా కూడా ఉన్నారు. మరి యూనిఫామ్ లేకుండా ఉన్న వాళ్ళని పోలీసులు అనాలా, ఇంకేమన్నా అనాలా అన్నది నాకైతే అర్థం కావట్లేదు. వచ్చి బ్రేక్ ఓపెన్ చేసి రావాల్సినంత అవసరం అయితే లేదండి. సో ఒక 30-35 మంది కరెంట్ ఆఫ్ చేసి ఇంట్లోపలికి దౌర్జన్యంగా వచ్చారు గౌతమ్ రెడ్డి అన్న మనిషి కోసం అనంటే ఎందుకని? తీసుకెళ్ళిపోవటానికా, ఎత్తుకెళ్ళిపోవటానికా, దాసేయటానికా, లేదంటే ఏకంగా చంపేయటానికా? ఏంటి మీ ఉద్దేశం అసలు? తీసుకెళ్లి ప్రశ్నించే పద్ధతి అయితే మాత్రం ఇది కాదు. ఈ పద్ధతిలో వచ్చారు అంటే పలు అనుమానాలకు దారితీస్తుంది ఏంటి అని. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు కాబట్టి బతికున్నారు ఇప్పటికి కూడా అన్నది నా అభిప్రాయం అండి. అంటే మేడం, ఇప్పుడు అనేక రకాల పద్ధతులు ఉంటాయి. కేవలం పోలీసులు కదా, దొంగలైతే వేరేగా రావచ్చు, పోలీసులు కాబట్టి డోర్ నాక్ చేయొచ్చు, లేదంటే కాలింగ్ బెల్ కూడా కొట్టి రావచ్చు, లేదా ఉదయం పూట కూడా రావచ్చు. కానీ ఆ సమయంలో రావడాన్ని ఎలా చూస్తారు? ఓవైపు ఏమో మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు, గవర్నమెంట్ కూడా మేము మహిళల పట్ల చాలా మేమంతా కేర్ తీసుకుంటున్నాము, మహిళలకు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అన్నారు. మీ అమ్మగారు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఒక్క కానిస్టేబుల్ కూడా, మహిళా కానిస్టేబుల్ కూడా లేని పరిస్థితి. అసలు ఆ సమయంలో ఆవిడ ఆవేదన ఎలా ఉంది? ఆవిడకి 66 ఏళ్ళండి. మెడికల్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికైనా కూడా అబోవ్ 40 ఇయర్స్, అబోవ్ 50 ఇయర్స్ స్టార్ట్ అవుతాయి. 66 ఇయర్స్కి ఖచ్చితంగా మెడికల్ ఇష్యూస్ ఉన్న మనిషి ఆవిడ. అర్ధరాత్ర మెయిన్ డోర్ కొట్టలేదు, డైరెక్ట్గా వచ్చి ఆవిడ పడుకున్న బెడ్రూమ్ లాక్ చేసుకున్నారు. ఆవిడ పకడ్బందీగా లాక్ చేసుకున్న ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చి బెడ్రూమ్ డోరు దబా మరి బాధితే ఒక్కసారిగా ఆవిడ ఉలిక్కి పడి బయటకు వచ్చి ఆయాసపడుతూ ఎవరు మీరు, ఏంటి ఇక్కడంతా, ఎంతమంది ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఆవిడ అడిగిన దానికి సమాధానం అయితే చెప్పలేదు. పైపెచ్చు మీరేంటి డోర్లు వేసుకోకుండా పడుకున్నారేంటి అన్నది ప్రశ్న రివర్స్లో అడుగుతుంటే ఆవిడకి అర్థం కాల. ఒక్క నిమిషం షాక్లోకి వెళ్ళిపోయారు. ఆయాసపడుతూ గ్యాస్పింగ్ చేస్తూ ఉన్న మనిషిని అక్కడే నుంచోబెట్టి ఆవిడ కళ్ళజోడు ఉంటే అర్ధరాత్రి చీకట్లో కళ్ళజోడు కూడా తెచ్చుకోనివ్వలేదు, ఫోన్ కూడా దగ్గరికి తెచ్చుకోనివ్వలేదు. ఉన్న దగ్గర నుంచి మీరు కదలటానికి వీల్లేదు అని చెప్పి చాలా దురుసుగా ఎక్కడున్నాడు గౌతమ్ రెడ్డి, ఎక్కడ దాసావు నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి, ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడు గౌతమ్ రెడ్డి, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాడు అన్న ప్రశ్నలన్నీ హార్ష్ విధంగా అడగటం అన్న జరిగింది. ఆవిడైతే మాత్రం భయపడుతున్నారండి. ఏమైపోయింది, ఏం చేయబోతున్నారు అన్న భయభ్రాంతుల్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా. నేరం మోపబడిన వ్యక్తి ఇంటికి ఇంత దుర్మార్గంగా పోలీసులు అయితే రావాల్సిన అవసరం లేదు. ఉదయం పూట రావచ్చు, లేదంటే అర్ధరాత్రి వేళ వచ్చిన కాలింగ్ బెల్ కొట్టైనా లోపల రావచ్చు. కానీ ఏదైతే ఈ తరహాలో అంటే కిటికీలను మొత్తం విరిచేసి లోపలికి వచ్చి వారిని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్న తీరు పట్ల గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి వ్యవహారం కరెక్ట్ కాదని ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.